తనకి చెక్ పెడుతున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ మాట విని కుప్పంలో దొంగ ఓట్లు దాదాపు 35,000 ఓట్లు తీపించడం, అట్లాగే ఇంటింటికి సంక్షేమాన్ని అందేలా జాగ్రత్తగా తనే స్వయంగా మానిటర్ చేయడం, భరత్ని ముందు పెట్టి కథ నడిపిస్తుండడం, కుప్పంలో కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని ఎప్పటికప్పుడు జగన్తో చేపిస్తున్నాం, కుప్పంలో జగనే 2-3 సార్లు వెళ్ళటం, కుప్పంకి నీళ్లు చేకూర్చడం, ప్లస్ 40 ఏళ్ల నుంచి ఎవరు అడగలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇల్లు గురించి రైట్ చేసి అక్కడ జనంలో ఫీలింగ్ తెప్పించి చివరికి ఇల్లు కట్టుకునేలా చేయడం, ఇంత చేసినటువంటి జగన్కి చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తునే ఎత్తుగడ వేస్తున్నారు చంద్రబాబు. తాజాగా చూస్తే చిత్తూరు జిల్లా తంబళపల్లిలో శంకర్ యాదవ్కి సీటు నిరాకరించడం వెనకాల ఓ పెద్ద ఈక్వేషన్ ఉంది. ఏంటయ్యా అంటే, అక్కడ పొంగనూరులో రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదకి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు నుంచోబెట్టబోతున్నారు. తద్వారా బీసీలని ఏకం చేయడం అన్నటువంటిది. అది 90% రామచంద్ర యాదవ్ ఎవరైతే ఇప్పుడే పార్టీ పెట్టుకుని ఒకటి తిరుగుతూ ఉన్నారు కదా, ఆ మధ్యన హెలికాప్టర్లో తిరగడం, అట్లాగే నిలదీసినటువంటి సంఘటనలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తా సాగుతూ ఉన్నటువంటి ఆయనకే ఇప్పుడు అక్కడ సీటు ఖరారు చేయడం అంటే ఆ పార్టీని తమతో పొత్తులో భాగంగా తీసుకున్నట్ట, లేకపోతే తన పార్టీలో చేర్చుకుని ఆ సీట్ ఇవ్వడమా, అది చేసి తద్వారా పెద్దిరెడ్డికి చెక్ పెట్టేందుకు, పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం ద్వారా కుప్పంలో తన జోలికి ఇబ్బంది పెట్టనీయకుండా చూసేటటువంటి ఎత్తుగడ ప్రస్తుతం బాబు వేస్తున్నారన్నట్టుంది ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నమాట.